సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం కానున్నారు. కవిత లేఖ ఎపిసోడ్ అనంతరం జరుగుతున్న ఈ భేటీకి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం కానున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, కవిత లేఖ ఎపిసోడ్ అనంతరం జరుగుతున్న ఈ భేటీకి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది. అయితే మరి కాసేపట్లో మనకైతే తెలియనుంది ఎలా ఉండబోతుంది చర్చ, అసలు దేని గురించి మాట్లాడుకున్నారనే విషయాలు ఎలా ఉంటాయి అనేది అయితే మనం ఇంకాసేపు వెయిట్ చూడాల్సి ఉంటుంది అనుకోవచ్చు. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? బబిత, బీఆర్ఎస్ పార్టీలో కవిత లేఖ తర్వాత కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరి భేటీ మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కవిత లేఖ అంశంతో ఒకసారిగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కుదుపులకు గురైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయ పార్టీల్లో కూడా ఈ లేఖ అంశం అనేది చాలా కీలక అంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబంలో సంబంధించిన విభేదాలకు సంబంధించి ఏదైతే లేఖ బయటకు వచ్చిందో ఆ లేఖతో ఒక్కసారిగా ఇటు అధికార పార్టీ నుంచి కానీ అదేవిధంగా బీజేపీ నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరి మధ్య భేటీ అనేది ఏ అంశాలపై జరుగుతుందనే దానికి సంబంధించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కవిత లేఖ బహిర్గతం కావడం, అదేవిధంగా కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆ లేఖకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ లేఖ తానే రాశారని చెప్పేసి కేసీఆర్ దేవుడు అంటూ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, అదేవిధంగా దుష్టశక్తులు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది కోవట్ల ద్వారానే ఈ లేఖ బయటికి విడుదలైందని చెప్పేసి కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలో ఏం జరుగుతుందనే అంశం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై రాజకీయ పార్టీలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు కవిత సొంత పార్టీ పెట్టుకుంటుందని చెప్పేసి ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వీళ్ళిద్దరి మధ్య భేటీ అంటే నిన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైనా అంటే తమ పార్టీలో డెమోక్రసీ ఉంది, అదేవిధంగా అధినేతకి ఎవరైనా లేఖలు రాసుకోవచ్చు, సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు, నేరుగా పోయి కలిసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలో కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏదైనా విభేదాలు కానీ ఏదైనా అంశాలు ఉంటే, మాట్లాడాల్సిన అంశాలు ఉంటే, అంతర్గతంగా మాట్లాడాల్సిన అంశాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గతంగా మాట్లాడాలి తప్ప ఇట్లా బహిరంగంగా మాట్లాడొద్దంటూ కూడా స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు ఉంది. ఈ వార్నింగ్ అనేది కవితకే ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ భేటీ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య ఈ అంశంపై అంటే ఈ లేఖ ఎక్కడి నుంచి బహిర్గతమైంది, దానికి సంబంధించి ఎవరున్నారు, అంటే పార్టీలో ఎవరైనా కోవట్లు ఉన్నారా ఏంటి అనే దానికి సంబంధించి అయితే
ఒక చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతానికి కవిత వ్యాఖ్యలపై కానీ అదేవిధంగా కవిత లేఖపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇది లేదు అని చెప్పేసి అయితే ఒక సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు కవితపై చర్యలు తీసుకుంటే అది ఇంకోస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది పార్టీపై అని చెప్పేసి ఒక భావన అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కవిత కొన్ని డిమాండ్లు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. పార్టీలో ప్రాధాన్యత పోస్టు తనకి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి తాను సూచించిన వారికే ఎమ్మెల్యే పదవులు కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నట్టుగా అయితే మనకి అంతర్గతంగా ఉన్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్ వీటికి స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ స్పందించకుండా ఆమెపై ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే లేవు. ఏమైనా నోటీసులు ఇస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి గైడ్ లైన్స్ ప్రకారం ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడైతే యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు అయితే చెప్తున్నారు. అందులో కూడా ఆమె లేఖలో పేర్కొన్న అంశాలు కూడా ఆమె ఏదైతే ఫీల్డ్ లెవెల్లో పరిశీలించారో ఆ అంశాలనే ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దీనిపై ఇప్పటివరకు అయితే అంటే కేవలం నోటీసు వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఆమెపై యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉండవు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కవిత కూడా దీనికి సంబంధించి అంటే కేసీఆర్ని పొగుడుతుంది, ఆ పక్కన ఉన్న వారినే ఆమె తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పార్టీలో ఉన్న దయ్యాలు ఎవరు అదేవిధంగా కోవర్ట్లు ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా పార్టీలో రేవంత్ రెడ్డికి సంబంధించిన కోవర్ట్లు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, దీంతో పాటు కేటీఆర్ డల్లాస్ అదే అమెరికా అదేవిధంగా యూకే పర్యటనకు వెళ్తున్నారు. 28 నుంచి ఆయన విదేశీ పర్యటన వెళ్తున్న పరిస్థితి ఉంది. జూన్ 2వ తేదీన డల్లాస్ లో పార్టీ రైతుల ఎన్ఆర్ఐ విభాగం నుంచి పార్టీ రైతుల వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 28న అక్కడికి వెళ్తారు. ఫస్ట్ యూకే వెళ్తారు, ఆ తర్వాత డల్లాస్ వెళ్తారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి అక్కడ ఏం మాట్లాడాలి ఏంటి దానికి సంబంధించి కూడా కేసీఆర్ తో ఆయన భేటీ అని వాటిపై చర్చించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు వీరిద్దరు అంటే ఇప్పుడు ప్రస్తుతం కవిత లేఖ బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడటం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అంతా మనకున్న సమాచారం ప్రకారం అయితే కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్తారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆమె అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉందండి. కేసీఆర్ ఆమెకు అపార్ట్మెంట్ ఇవ్వలేదా లేకపోతే ఇంకా వేరే రీజన్లు ఉన్నాయని తెలియదు. కాకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ అయితే వెళ్ళలేదు. తర్వాత కేసీఆర్ కూడా ఆమె పిలిపించి మాట్లాడతారని చెప్పే సమాచారం అయితే కానీ అక్కడ కూడా అలాంటి పిలిపి రాకపోవడంతో ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారనేది అయితే తర్వాత ఆసక్తిగా ఉంది. అందులో వీరిద్దరు భేటీ తర్వాత ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకుంటా లేదంటే వీరు పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్.